ఉపవాసం శ్రీ సభ కట్టుబాటు ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసం చాలా శక్తివంతమైన ప్రార్థన, మహాశక్తివంతమైన ఆయుధం. ఈ శ్రమల కాలంలో మనకిచ్చిన 3 ఆయుధాలలో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ప్రభు అయిన క్రీస్తు ఉపవాసం చేశారు. పవిత్ర బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉన్నారు. గొప్ప గొప్ప ప్రవక్తలు ఉపవాసం ఉన్నారు. దేవుడే స్వయంగా మన విభూతి బుధవారం రోజున యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం. దేవుడే స్వయంగా అన్నాడు, ఉపవాసముతోనూ ఏడ్పులతోనూ కన్నీటితోనూ నా వద్దకు తిరిగి రండి. దేవుడే అన్నాడు ఈ మాటని. కాబట్టి ప్రియులారా, ఉపవాసం ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఈ ప్రశ్నలకి సమాధానాన్ని బైబిల్ గ్రంథం ద్వారా, అదేవిధంగా శ్రీసభ చట్టము ద్వారా వెతుక్కోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనము నుండి యేసు ఈ రీతిగా బోధించెను. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడదు. వారు తమ ఉపవాసం పదుగురు కండపడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనెను రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావు అని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములలా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మొట్టమొదటిగా ఉపవాసములో మనం గుర్తుంచుకోవాల్సింది ప్రియులారా, నా పరలోక తండ్రి గుర్తిస్తే చాలు. నేను ఉపవాసం ఉండేది పరుల కోసం మాత్రం కాదు. నేను ఉపవాసం ఉండేది నా కొరకే, లేక నా కుటుంబము కొరకే, లేక నేను ఆశించిన ఉద్దేశం ఏదైనా కావచ్చుగాక, ఆ ఉద్దేశము కొరకై దీనిని మనం యేసు ప్రభు నోట మనం నేర్చుకున్నాం. యేసు ప్రభువే స్వయంగా చాలా సందర్భాలలో చెబుతారు. పరిసయ్యులు కొంతమంది వచ్చి ప్రభువుని అడుగుతారు, ఏంటి మేము ఉపవాసం ఉంటున్నాం, యోహాను శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని చెప్పలా. కానీ యేసుప్రభు ఏమన్నారంటే, పెండ్లి కుమారుడు నేనున్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి పెండ్లి కుమారుడు వెళ్ళిపోవు గడియ వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందురు అన్నాడు. ఉపవాసం ఉండాలని చెప్పారు. మరొక సందర్భంలో పిల్ల సాతాను పట్టినటువంటి వాడిని శిష్యులు విడిపించలేకపోతే ఆ సాతాను పట్టినటువంటి వాడిని యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. ఒక్క మాటతో పారదోలాడు సాతాన్ని. అప్పుడు శిష్యులతో అన్నారు, ఇటువంటి వాటిని ప్రార్థన ఉపవాసముతో మాత్రమే సాధించగలం, పారద్రోలగలం అని చెప్పటం జరిగింది. ప్రియులారా, మీకు ఈ కొటేషన్లన్నీ ఎందుకు ఇవ్వట్లేదంటే, వేరే ఉపవాసం అనేటువంటి వేరొక సబ్జెక్టు మాట్లాడినప్పుడు దాని గురించి అవన్నీ కూడా ఇచ్చాను. ఇది మనం ఈ రోజున వేరొక దృష్టిలో మనకు అవగాహన కొరకై చాలా ముఖ్యమైన సందేశాన్ని మనం వినబోతున్నాం. ప్రియులారా, క్రైస్తవులంగా కథోలికులముగా శ్రీసభ ఏమంటుంది? మొట్టమొదటి ప్రశ్న, కథోలికులు క్రైస్తవులు ఎప్పుడు ఉపవాసం ఉండాలి, కట్టుబాటు ఏంటి, నియమం ఏంటి అంటే మీకు ఒకటి చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. తిరుసభ కట్టడలలో 4వ కట్టడ విభూది బుధవారమందును పెద్ద శుక్రవారమందును మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించుదువుగాక. విభూది బుధవారమందును పెద్ద శుక్రవారమందును మాంసమును భుజింపక ఉపవాసం ఆచరించుదువుగాక. తిరుసభ చేసిన కట్టడ ప్రకారం ఉపవాసం ఉండవలసిన దినాలు ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుక్త కాలంలో విభూది బుధవారం, గుడ్ ఫ్రైడే పెద్ద శుక్రవారం, పవిత్ర శుక్రవారం, ఈ 2 రోజులు ఉపవాసం ఉండాలి.
ఎవరు ఉండాలి ఉపవాసం? శ్రీసభ కట్టుబాటు నియమం ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. 59 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఉండవలసిన అవసరం లేదు. ఉండవలసినటువంటి వారు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు వారు. ఇక్కడ మనందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఏంటంటే, నా వయసు 70 సంవత్సరాలండి, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు మీలో, నా వయసు 70 సంవత్సరాలండి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఉపవాసం చేయటం అలవాటైంది, మీరు ఉపవాసం ఉండొద్దంటారేంటి 50 సంవత్సరాలు నిండితే? నేను అలా అనలేదండి. ఉండండి, మంచిది, ఉండగలిగితే ఉండండి, తప్పనిసరిగా ఉండాలి ఉండగలిగితే. శ్రీసభ మన ముందు ఉంచేది ఏంటంటే ద మినిమం. అన్నిటికంటే ఇదన్నా చెయ్యాలి, అట్లీస్ట్ ఇదన్నా చెయ్యాలి, ఇంత మాత్రమన్నా చెయ్యాలి, ఆ పైన ఎంతన్నా చేయొచ్చు. మీకు అర్థమయ్యే ఉదాహరణ మీకు ఇస్తానండి. పరీక్షల్లో పాస్ కావటానికి 35 మార్కులు వస్తే చాలు సబ్జెక్ట్లో, 10th క్లాస్ అనుకుందాం. పరీక్షల్లో పాస్ కావటానికి 35 మార్కులు వస్తే చాలు. అయ్యో నాకు 70 మార్కులు వచ్చినాయి, అయ్యో నేను పొరపాటు చేశానే, లేదు చేయలా, ఇంకా మంచిది. 90 మార్కులు వచ్చాయి, అయ్యో నేను ఇంక మంచిది చేస్తున్నావు, యు ఆర్ వెరీ గుడ్, A++ వస్తున్నాయి, నీకు మంచిది. 99 మార్కులు వచ్చాయి, 100 మార్కులు వచ్చినా మంచిదే. ఉపవాసం, శ్రీసభ కట్టుబాటు కూడా అంతే బిడ్డలారా. ప్రతి క్రైస్తవుడు కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళు మినిమం చెయ్యాలి. మినిమం ఈ 2 రోజులన్నా చెయ్యాలి. ఇది మనం చేయగలిగినటువంటి తక్కువలో అతి తక్కువ. ఇక్కడ కూడా వెసులుబాటు ఇస్తుంది శ్రీసభ. ఏంటంటే, ఒకవేళ ఈ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో వాళ్ళలో ఎవరైనా కానీ అనారోగ్య కారణాలతో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చాలా రోగాలు ఉన్నాయి. 40 సంవత్సరాలకే, 45 సంవత్సరాలకే, 30, 20 సంవత్సరాలకి, నేను 5 సంవత్సరాల పిల్లవాడిని చూశాను. షుగర్ 3 పూట్ల కూడా ఈ ఇంజెక్షన్ చేసుకునేవాళ్ళు షుగర్కి, డయాబెటిక్. అటువంటి అనారోగ్యాలు ఏదన్నా ఉంటే చేయవలసిన అవసరం లేదు, ఆ వెసులుబాటు కూడా ఉంది. కానీ ప్రియులారా, ఒక పిల్లవాడు, ఒక పాప 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు మమ్మీ డాడీతో మాట్లాడి, నేను ఉపవాసం ఉంటాను, నేను ఒక్క పొద్దు ఉంటాను అని తల్లిదండ్రి అవగాహనతోటి ఉండడంలో తప్పేం లేదు, ఇంకా మంచిది అది. చెప్పాను కదా, 65 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 72 సంవత్సరాలు, నాకు ఆరోగ్యం బాగానే ఉందయ్యా, నేను మంచిగా ఉపవాసం ఉండాలనుకుంటున్నా, నా ఆత్మశుద్ధి కొరకై, నా ఆత్మ మేలు కొరకై, అదేవిధంగా కోరుకున్న మేలు కొరకై నేను పవిత్రంగా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, యేసయ్య శ్రమల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను, మంచిది, మమ్మాటికి మంచిది. కానీ నేను చెప్పేది పిల్లారా, శ్రీసభ కట్టుబాటు ఏంటి? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు ఉండాలి ఈ 2 రోజులు. ఇక్కడ కూడా మీరు ప్రశ్నించవచ్చు. చాలా ప్రశ్నలతోటి నేను సందేహాలు నివృత్తి చేస్తున్నాను పిల్లారా. ఫాదర్, మీరు అంటున్నారు ఈ విభూతి బుధవారం, పెద్ద శుక్రవారం, పవిత్ర శుక్రవారం మాత్రమే అంటున్నారు. నేను ప్రతి శుక్రవారం ఉంటాను, మంచిది, ఉండాలి ప్రియులారా. మనం 35 మార్కులతో సరిపెట్టుకోవద్దు, మనం 35 మార్కులతో సరిపెట్టుకోవద్దు మనం. ఎస్, నేను ప్రతి శుక్రవారం ఉందాం అనుకుంటున్నా, ప్రతి బుధవారం శుక్రవారం ఉందాం అనుకుంటున్నా. ఇంకా కొంతమంది మనలో ప్రియులారా, మనలో కొంతమంది ప్రతిరోజు కూడా ఉండేటువంటి వారు ఉన్నారు, ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు. కాబట్టి తప్పు చేయట్లేదు, సరికదా, మీరు మంచే చేస్తున్నారు. చేయగలిగినప్పుడు మన ఆత్మ, మన ఆత్మీయ మేలు కొరకై చెయ్యాలి ప్రియులారా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువులాగా, అదేవిధంగా మోషే ప్రవక్త ప్రియులారా, నేను వాక్యాలలో చాలాసార్లు చెప్పాను, నిర్గమకాండములో ఆయన భోజనం మాత్రమే కాదు, నీరు కూడా తాగల. అది మనం చేయలేమండి.
వారు దైవాంశ సంభూతులు. యేసు ప్రభు దేవుడు, మానవ శరీరధారిగానే చేశాడు. అయినా కానీ ఆయనే బలహీన పడిపోయాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఉపవాసమైన తర్వాత బలహీనుడైపోతే దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేశారు. అవును ప్రియులారా, మోషే దేవుని సన్నిధిలో ముఖాముఖిగా ఉన్నాడు. అది అలా సాధ్యమైంది. మానవులం మనం, కుటుంబ జీవితాలు ఉన్నాయి, చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, శ్రీసభ కట్టుబాటు ఏమిటి అంటే, మరొక్కసారి ముగింపుగా ఇంతవరకు ఏంటంటే, విభూది బుధవారం, పెద్ద శుక్రవారం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉపవాసం ఆచరించాలి. ప్రభునందు పిల్లకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని వేడుకుందాం. ఆయన ఏ విధంగా ఉపవాసం ఉన్నాడో, ఆయన ఏ విధంగా తనను తాను దేవునికి సమర్పించుకున్నాడో, అదేవిధంగా మనం కూడా మనం దేవునికి సమర్పించుకొని ఈ శ్రమల కాలం అంతా కూడా మనకు తోచిన విధంగా ఫాస్టింగ్ అంటే అర్థం చెప్పాను, విడిచిపెట్టుట, త్యాగం చేయడం, ఏదో ఒకటి త్యాగం చేయడానికి మన శక్తి కొలది కావాల్సిన శక్తినివ్వమని మంచి క్రైస్తవులుగా జీవిస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దీవెనలు పొందుకునే బిడ్డలుగా మనం దీవించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ 40 దినాలు, ఈ పాస్కాయుత దినాల కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ పాస్కా యుద్ధ కాలంలో తండ్రి, నీ బిడ్డలమైన మేము నీకు దగ్గర కావడానికి నీవు చూపినటువంటి మాదిరిని మేము అనుసరిస్తూ తండ్రి, మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాము తండ్రి. మానవులం, నీ కృప మాకు కావాలయ్యా, నీ దీవెన మాకు కావాలయ్యా, నీ శక్తి మాకు కావాలయ్యా, నీ ఆత్మ వర్షం మాకు కావాలయ్యా. ఈ 40 దినాలు కూడా మేము పరిశుద్ధంగా జీవిస్తూ చెడుని, సాతానుని, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి నీలాగా మారడానికి, నీవలే అవ్వడానికి మాకు శక్తినివ్వు. ఉపవాస విషయంలో, ప్రార్థన విషయంలో, దాన ధర్మాల విషయంలో ప్రభువా, మీరు చెప్పిన విధముగా పరుల మెప్పు కొరకై కాక నీ మెప్పు కొరకే, మా ఆత్మీయ శుద్ధి కొరకై మేము ఈ ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన అనేటువంటి పవిత్రమైనటువంటి సుకృత పుణ్యాలను చేయడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. నా ప్రభువా, నీ బిడ్డలు ఎంతోమంది ఇదిగో ఈ శ్రమల కాలాన్ని పాటిస్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని గాయపడిన హస్తాలతో తాకండి. కుటుంబాలను బలపరచండి తండ్రి. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. యవ్వన ప్రాయములో ఉన్నట్టు యువతి యువకులు ఎంతోమంది ఈ తపస్సు కాలంలో తండ్రి నిన్ను చేరుకోవాలని ఆశపడుతున్నారయ్యా. వారిని దీవించండి, మా కొరకే ప్రార్థించండి స్వామి. మేము ఈ శ్రమల కాలంలో మంచిగా ఉండాలని ప్రార్థన చేయండి స్వామి. ఎంతోమంది అడుగుతున్నారు, వారి కొరకే వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అమ్మా తల్లి మరియ మాత, ఈ ప్రయాణంలో మాకు తోడుగా ఉండమ్మా. మా కొరకే నీ కుమారుని సన్నిధిలో ప్రార్థన చేయి తల్లి. ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే బిడ్డలు మెసేజ్ ఉంచి ప్రార్థించమని అడుగుతున్నారు వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, 2-3 వీడియోలలో ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే ప్రస్తుతం కొత్తగా వచ్చిన యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం ఎంత మంచిగా చెప్పినా కానీ అది ముందుకు పంపించదు. దానికి కావాల్సింది ఏంటంటే ఆల్గరిథమ్స్ అంటారు. ఆ టెక్నికల్గా మనం ఎక్కువ లైక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ఎక్కువ మందికి వెళతాయి. ఫస్ట్ మీరు వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ లైక్ చేయండి. అది ఎవరు నన్నేదో ఇష్టపడటం గురించి నేను మాట్లాడతలా, ఈ సందేశాలు ఎక్కువ మందికి వెళ్ళటం కోసం ఒక చిన్న మెసేజ్, ప్రైజ్ ద లార్డ్ అని మీకు ఏదైనా అవసరాలు ఉంటే ఒక చిన్న మెసేజ్ను కూడా రాయటానికి ప్రయత్నం చేయండి. తద్వారా యూట్యూబ్ ఈ మెసేజ్లను ఇంకా ఎక్కువ మందికి పంపిస్తుంది. అదేవిధంగా ఇట్లాంటి మెసేజ్లు
ముఖ్యంగా కథోలిక ధర్మాలను వివరించేటువంటి మెసేజ్లు మీరు ఎక్కువ మందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ విషయాన్ని నేను అడగటంలో నేను మొహమాట పడతలేదు, సిగ్గుపడతలేదు. దేవుని కొరకే అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.